పరమాచార్యుల అమృతవాణి. అవసరానికి మించి ఖర్చు చేయరాదు. దైవభక్తి ఆవశ్యకమని చెప్పడం ఎందుకు? ప్రతివాడు ఆత్మానుభవం కలిగి జన్మ రాకుండా చేసుకోవడానికే. అట్టి ఆత్మ సాక్షాత్కారానికే మొదటి మెట్టు యమం. యమంలో ఒకటియే అపరిగ్రహం. మనుషులు తమ అక్కరకు మించి ఒక పూచిక పుల్లనైనా వాడరాదు. అదే అపరిగ్రహం. అపరిగ్రహం ఆత్మ సాక్షాత్కారానికి సాధనం. ఇప్పుడు మనుష్యులకు అక్కరలేని అనే ప్రశ్న వస్తుంది. ఛాయా తోయం వసనమసనం అని పెద్దలన్నారు. కడుపునకు కూడు, తాగడానికి నీరు, ఉనికికి ఒక పూరిపాక, కట్టుకోవడానికి ఒక గుడ్డ, ఇవి ముఖ్యావసరాలు. ప్రాణాలు కాపాడుకోవడానికి నాలుగున్ను పరికరాలు. ఇవి అన్నీ భూమి నుండి ఉత్పన్నమైతే నీరిచ్చేది భూమి. ఇండ్లు కట్టుకోవడానికి మన్ను, సున్నం, దారువు, లోహం ఇత్యాదులు భూమిలో నుండి వచ్చేవే. ఇక ఆహారం, పత్తితో నేయబడిన వలువలు, ఇవన్నీ భూమి నుండి వచ్చేవే. కడపట మనం కలిసేది కూడా ఆ భూమిలోనే. సృష్టిలో మనకు దొరికే ఈ వస్తువులను పొదుపుగా వాడుకోవాలి. మన రక్షణ కోసం మనం బట్టలు కట్టుకుంటాం. పత్తితో గట్టిగా నేయబడిన బట్టలతో మనకు ఆ ప్రయోజనం తీరుతుంది. ఆడంబరంగా ఉండాలని వెలగల దువ్వలు గల కట్టుకొనలేకపోతే ఏం? అట్లా కట్టుకుంటేనే గాని ఇతరులు గౌరవంతో చూడరని దురభిప్రాయం కాక ఇందుకు వేరే కారణం ఉందా? వెలగల వాణిని కట్టుకోవడం చేతనే మానరక్షణ జరుగుతుందని అనగలరా? ఒక కుటుంబం వెలగల వలువలకై చేసే ఖర్చుతో దాదాపు 5 కుటుంబాలకు కావలసిన సాధారణాలైన బట్టలు దొరుకుతాయి. ఆడంబరం కోసం కట్టే బట్టలు పట్టుబట్టలే అయి ఉంటే అవి మనకు పాపాన్నే పోగు చేసి పెడతావి. వీటి కోసం ఎన్ని జీవాలనో హింసించవలసి వస్తున్నది. అహింస అహింస అని చెబుతూ మనం మాంసం ముట్టం. కానీ మాంసాహారానికైతే ఏ ఒక జీవానికో హింస. పట్టుకు ఒకటింటికి లక్షలాది జీవాలను చంపాలి. మనం కట్టుకునే బట్టలు సాధ్యమైనంత వరకు హింస చేయకుండా ఉంటే ఉపాయాల వల్ల ఉత్పత్తి అయ్యేవిగా చూచుకోవాలి. మనం కట్టే బట్టలు సాధారణలందరూ కట్టుకునేటటువంటిగాను గట్టివిగాను ఉండాలి. ప్రజలందరూ సుఖంగా బతకడానికి ప్రభుత్వం ఎన్నో కట్టుదిట్టాలు చేస్తుంది. కానీ లేమికి మాత్రం దినదినాభివృద్ధి. ప్రజల ఆర్థిక జీవనం ఎంతో పెరిగిందని మురిసిపోతారు. దానికి గుర్తు ఏమిటయ్యా అంటే, ఇది వరకు 2 సార్లు కాఫీ తాగేవారు ఇప్పుడు 4 సార్లు కాఫీ తాగడం, గుడిసెలలో ఉండేవారు మేడలలో ఉండడం, 2 బట్టలతో కాలం గడిపేవారు 20 బట్టలు సేకరించి ఉంచుకోవడం. ఆర్థిక జీవనాభివృద్ధికి ఇవి గుర్తులని అనుకోవడం సరికాదు. మనకు కావలసిన వస్తువులన్నిటినీ ఇలా పెంచుకుంటూను పోతే దేశంలో ఎప్పుడూ లేబరమే తాండవిస్తూ ఉంటుంది. మన ప్రాణాలు కాపాడుకోవడానికి ఏవి తప్పనిసరో అట్టివి అందరికీ అందుబాటులో ఉండాలి. అందులకే దిట్టమైన చట్టాలుండాలి. అలాంటి స్థితి కలగాలి. అది సవ్యమైనది అని అనుకుంటే పరమ దరిద్రులు తమ జీవితం ఎలా గడుపుకుంటారో అలాగే వసతి వాడలున్న శ్రీమంతులు కూడా గడుపుకోవడానికి ప్రయత్నించాలి. దరిద్రులు గుడిసెలలో ఉంటే శ్రీమంతులు కూడా గుడిసెలలో ఉండాలి. పొద్దున్నే అతడు గంజి తాగితే ఇతడున్నూ వెసులుబాటు ఉన్నదని కోరికలు పెంచుకోక గంజి తాగాలి. దానినే అపరిగ్రహమని అంటారు. అపరిగ్రహం లేని దోషం ఉండేటంత వరకు ఈశ్వరానుగ్రహం కలగదు. జన్మ సాఫల్యం కోరేవారు తమ తమ అవసరాలు మించి ఒకంతైనా పరిగ్రహం చెయ్యరాదు. కలిగిన వారు లేని వారికి సాయం చేయడమే పుణ్యం. అదే వారికి మోక్షప్రదం. ఈ సంగతి తెలియక ఇంత ఉన్నవారు తమకు నచ్చిన పట్టుబట్టలు కట్టుకొని తిరిగితే వీరిని చూచి లేని వారు కూడా వారి వలె తిరగడానికి ప్రయత్నిస్తారు. అట్లా వారిని అనుకరించి అప్పుల పాలవుతారు. పట్టు పుట్టాల వారు చెడిన తరగతిలోని వారే. ఇక వజ్రాల నగల వారున్నారు. ఇందులకై చేసే వ్యయమంతా పచ్చి దబారా. కన్యాం కనక సంపన్నామని కన్యాదానం చేసేటప్పుడు స్వర్ణం ఇవ్వడం వాడుక. బంగారం కోసం డబ్బు వెచ్చిపెట్టి నగగా పెట్టుకున్నా ఏనాటికైనా అది ఉపయోగపడుతుంది. కానీ వజ్రాలకి ఇట్టి ప్రయోజనం లేదు సరికదా. ఉపద్రవం కావలసినంత. 70-100 క్రితం మన పూర్వులు కాఫీ ఎరగరు. వారి కాపురం గుడిసెలలోనే, చెవులకు తాటికమ్మలే. తాగేది రాగి గంజో బియ్యపు గంజో. బ్రతుకు తెరువులో ధనికులకు దరిద్రులకు పెద్ద భేదమేమీ ఉండేది కాదు. ఇక మీద కాఫీ తాగను, పట్టుబట్టలు కట్టను అని సంకల్పం చేస్తే దానివల్ల మిగిలే ధనంతో 5 కుటుంబాలు సుఖంగా బ్రతుకుతాయి. జీవిత సదుపాయానికి మనం ఎక్కువ వస్తువులను సేకరించిన కొద్దీ శాంతి ఉండదు, సౌఖ్యమా ఉండదు.
ఇట్టి దుబారా వల్ల మళ్ళా దారిద్ర్యం తప్పదు, దుఃఖం తప్పదు. కాఫీని పట్టుబట్టలను వదిలిపెడితే అన్ని కుటుంబాలు బాగుపడతాయి. ఇదే కాదు, పట్టుబట్టల కోసం చేసే పాపం ఉండదు. అది లేకుంటే మోక్షానికి శ్రమయే లేకపోతుంది. అష్టాంగ యోగంలో మొదటిదే అపరిగ్రహం. అహింస అనేవి ఏ ప్రాణికిన్ని మన వల్ల హింస కలగరాదు. డబ్బు ఉంది కదా అని అనవసరమైన వస్తువులకు దుబారా చెయ్యరాదు. అట్లా చేసే వ్యయంతో లేమితో కొట్టుకునే వారి అవసరాలు తీర్చవచ్చు. అలా చేస్తేనే, చెయ్యడానికి ఉంకిస్తేనే తొందరగా బ్రహ్మ సాక్షాత్కారానికి దాపుతోవ దొరుకుతుంది. అష్టాంగ యోగానికి మొదటి సోపానం అది. దానిని ఎక్కక పై సోపానానికి పోవడం అసంభవం అని విశదీకరించడానికి దీన్ని చెప్పడం. జై జయ శంకర, హర హర శంకర.